ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూన్ 4 తారీఖు రానే వచ్చేసింది. ఈవీఎంలో నిక్షిప్తమైన ఎన్నికల ఫలితాలు ప్రజల ముందరకు తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ సిబ్బంది. అయితే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా దేశం మన వైపు చూసే ఫలితాలనే ప్రజలు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కని విని ఎరుగని రీతిలో ఫలితాలు కనపడ్డాయి. కేవలం సింగిల్ డిజిట్కు వైఎస్ఆర్సీపీ పరిమితమైందంటే ప్రజలిచ్చిన తీర్పు వన్ సైడెడ్గా నిలబడిపోయింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం కనీసం 23 స్థానాలైనా నిలబెట్టుకోగలిగింది. కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. దీనికి గల కారణాలను ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం 2019 మేలో జరిగిన ఎలక్షన్స్లో 151 సీట్లు కైవసం చేసుకోవడం. ఈ విజయం గర్వం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో స్పష్టంగా కనిపించిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మేనిఫెస్టోనే భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించిన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలోని పలు అంశాలను గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా ఇలా కీలకమైన అంశాలను గాలికి వదిలిపెట్టేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, మౌలిక సదుపాయాలు, రాష్ట్ర అభివృద్ధికి బీజం వేయడం. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా విస్మరించారు. తన తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేశారు. అయితే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ మిగులు బడ్జెట్లోనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి లోటు బడ్జెట్తో ఉంది. 2 లక్షల కోట్లకు పైచిలకు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం తన తండ్రి బాటలోనే నడిచారు. కాకపోతే అప్పటికే హైటెక్ సిటీ గ్రోత్, జంట నగరాలు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వరంగల్, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇలా చెప్పుకోదగ్గ అర్బన్ ఏరియాసు ఇన్కమ్ రిసోర్సెస్గా రాష్ట్రానికి ఉపయోగపడ్డాయి. కానీ ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చెప్పుకోవడానికి ఒక్క వైజాగ్, విజయనగరం, విజయవాడ, తిరుపతి మినహాయిస్తే చెప్పుకోదగ్గ మెట్రో సిటీ కానీ, రాజధాని కానీ, మౌలిక సదుపాయాలతో కూడిన నగరం ఏది కూడా ఆవిర్భవించలేదు. 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రపంచాన్ని తలదన్నే రాజధానిని నిర్మించుతానని పునాది వేసిన విషయం తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట ఆ పునాది రాయిని పీకేసే ప్రయత్నం చేశాడు. అందులో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. అయితే అమరావతి, విజయవాడ నుంచి రాజధానిని తరిమేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని విజయవాడ నుంచి తరిమేసే ప్రయత్నంలో ప్రజలు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నది జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పష్టంగా అర్థమైంది. రాష్ట్రంలో ఏ కోశాన జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునే స్థాయిలో సీట్లు రాలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందా లేదా అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. అయితే ఇంకా ఓటమికి తగ్గ కారణాలలో ముందుకు వెళితే రాష్ట్ర రాజధానిపై అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాను ఓ స్టాండ్ తీసుకున్నారు. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజధాని కావాలంటే 35,000 ఎకరాల భూమినైనా సేకరించి ఉండాల్సి ఉంటుంది అని చంద్రబాబుకు సూచన చేశారు. అయితే ఆ సూచనల్ని, ఆ వాగ్దానాల్ని తుంగలో తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పం మడమ తిప్పం అనే నినాదాన్ని మొదటి రోజే తుంగలో తొక్కారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్ని 3,000కు పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి 250 పెంచడంతోనే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ స్థాయిలో ఉండబోతుంది అన్నది. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ప్రజలు. తరువాత జగన్మోహన్ రెడ్డి కన్ను రాజధానిపై పడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజావేదికను కూల్చివేయడంతో మొదలైన జగన్మోహన్ రెడ్డి
తిరోగమన పాలన రాష్ట్రానికి శాపంగా మారింది. కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి అన్ని కాంట్రాక్టులు, ఉద్యోగులు కట్టబెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి సఫలమయ్యారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్మిన ముస్లిం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ నినాదమే జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయికి దిగజార్చింది. కేవలం ఒక సామాజిక వర్గ ప్రజలు మొత్తం ఒకే పార్టీకి ఓటు వేస్తారనుకోవడం మూర్ఖత్వం. ఆ విషయాన్ని కూడా గమనించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. గెలిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను చూసిన విధానం చాలా దారుణంగా ఉంది. మాటల్లో చెప్పుకోలేని రీతిలో ప్రజలను ట్రీట్ చేశారనడంలో అతిశయోక్తి కాదు. మేము ముష్టి రూపంలో, సంక్షేమ పథకాల రూపంలో ముష్టిని పడేస్తాం, జనం మాకు ఓటేస్తారు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి నడిచారు. కానీ జనం చెంప చెల్లుమనిపించే ఫలితాలను ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మరో విషయం. రాజధాని వైపు తీసుకున్న 3 రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలకంగా తీసుకున్న 3 రాజధానుల విషయాన్ని కూడా గాలికి వదిలేశారు. రేపంటే రేపు వెళ్తున్నాం వైజాగ్, కాదు ఎల్లుండి వెళ్తున్నాం వైజాగ్, వచ్చే సంవత్సరం వైజాగ్, వచ్చే సంవత్సరం వైజాగ్, అక్కడి నుంచి మొదలుపెట్టి 2024 జూన్ 9వ తారీఖున వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నాను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించేసుకున్నారు. తనకే భారీ మెజారిటీ వచ్చినట్టు కలలు కన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ కళల నుంచి బయటకు రాలేదు. ఈ 5 ఏళ్ల కాలంలోనూ కళల్లోనే మునిగిపోయారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత చెప్పుకోవాల్సిన విషయం, రాజధాని భూములను పేద ప్రజలకు పంచాలా అనుకోవడం మూర్ఖత్వమైన చర్య. 35,000 ఎకరాల భూముల్ని బాధ్యత కలిగిన రైతులు, బాధ్యత కలిగిన వ్యవసాయ కూలీలు ప్రభుత్వానికి అప్పజెప్తే దాన్ని అప్పనంగా పంచే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కోర్టు ఎన్ని ముటిక్కాయలు వేసినా జగన్మోహన్ రెడ్డి వినే పరిస్థితుల్లో లేరు. 151 వచ్చిన నాకే కోర్టులు పనిచేసే విధానం నేర్పిస్తాయా అన్నట్టుగా వెళ్ళారు. దానికి తగ్గ ఫలితాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చూశారు. అయితే మరో మేజర్, ప్రత్యేక హోదా సాధించి తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో లాలూచీ పడ్డారు. ఆ రకంగాను ముస్లిం మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశారు. భావ సారూప్యత వైఎస్ఆర్సీపీకి, బీజేపీకి ఎక్కడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీతో అంటగాగిన వైనం చూస్తే ముస్లింలకి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు కూడా వెగటు కలిగిస్తుంది. ఇక మేము బీజేపీకి ఓటేస్తే ఏముంది, తెలుగుదేశానికి ఓటేస్తే ఏముంది, జనసేనకు ఓటేస్తే ఏముంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే తేడా ఏముంది, మేము ఎక్కడున్నా మా హక్కుల్ని కాపాడే వాళ్ళు లేరు అన్నట్టుగా ఈ వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు సాలిడ్గా వైఎస్ఆర్సీపీకి పడనే లేదు. ముఖ్యంగా అరకు లాంటి ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి పార్టీయే లేదంటే అతిశయోక్తి కాదు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్న శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గాలి వీయనే లేదంటే అతిశయోక్తి కాదు. చెప్పుకోవాల్సిన మరో మేజర్ విషయం, పోలవరం. దేశానికే దిక్సూచిగా ఉన్న ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. తాకట్టు పెట్టడమే కాకుండా తన శాడిజాన్ని మొత్తాన్ని పోలవరంపై చూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. తాత్కాలిక సక్సెస్ అందుకున్నప్పటికీ పర్మనెంట్గా ఫెయిల్యూర్ పర్సన్గా మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి. 70% పూర్తయిన పోలవరాన్ని పూర్తి చేస్తే ఆ క్రెడిబిలిటీ అంతా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడికే వెళ్ళిపోతుందన్న అంచనా వేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టు గురించి, రాజధాని భూముల గురించి అప్పటి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. అమరావతిని శ్మశానంతో పోల్చారు, అమరావతిని భ్రమరావతితో పోల్చారు, అమరావతిని కమ్మరావతి అంటూ
ప్రచారం చేశారు. అయితే ప్రజలు మాత్రం అమరావతి అంటే 6 కోట్ల మంది ఆంధ్రులకి సంబంధించిన రాజధానిగానే గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ను రాజధానిగా ప్రకటించారు. అయితే వైజాగ్ ప్రజలు మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించారు. మీరు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ మా జిల్లాకు అక్కర్లేదని స్పష్టంగా చెప్పేశారు. మరోవైపు కాపుల్ని గంపగుత్తగా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. కాపు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించకపోయినప్పటికీ కాపు రిజర్వేషన్ నిధులన్నిటా కూడా దారి మళ్లించారు. 13 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే పంచారు. మిగతా డబ్బులు ఏమయ్యాయి అన్నది చిదంబర రహస్యంగా మిగిలిపోయింది. మరోవైపు కార్పొరేట్ సంస్థలతో జగన్మోహన్ రెడ్డి కయ్యానికి కాలు దువ్వారు. లులుమా, మైక్రోసాఫ్ట్, డిజిటెక్ లాంటి ప్రఖ్యాత సంస్థల్ని రాష్ట్రం నుంచి తరిమేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. దశాబ్దాల తరబడి వస్తున్న అమర్ రాజా సంస్థని తరిమేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అయితే వాళ్ళు వ్యాపారాలు మానుకోలేదు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి బాగా స్థిరపడ్డారు. అయితే నష్టపోయింది మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని యువత. కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన మరోసారి ఇక్కడ బయటపడింది. ఇకపోతే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పెను ప్రమాదమైన ఆట ఆడారనడంలో అతిశయోక్తి కాదు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి ప్రాంతంలోనూ బలమైన కుటుంబాలని వేధింపులకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టుకుంటే విజయనగరం అశోక గజపతిరాజు కుటుంబానికి చెందిన మానస ట్రస్ట్ పైన జరిగిన వేధింపులు అన్నీ ఇన్ని కాదు. వివాదరహితుడుగా, సౌమ్యుడిగా, త్యాగదన్నుడిగా పేరుగాంచిన అశోక్ గజపతిరాజును మెడపట్టి అక్కడి నుంచి గెంటేయడం అనే సంఘటన ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే శ్రీకాకుళానికి చెందిన అచ్చెన్నాయుడు విషయంలోనూ అలాగే ప్రవర్తించారు. ఇక నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతంత్ర భారతంలో 3rd డిగ్రీకి గురైన ఏకైక ఎంపీగా చరిత్రలో మిగిలిపోయారు రఘురామ కృష్ణంరాజు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అనేక అఘాయిత్యాలకు, ఆకృత్యాలకు ప్రభుత్వ ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఈ కేసులోనే సిఐడి సునీల్ కుమార్, గవర్నమెంట్ జీజీహెచ్ చీఫ్ ప్రభావతమ్మను సస్పెండ్కు గురిచేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టినప్పటికీ కేంద్ర సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలని అమలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది జగన్మోహన్ రెడ్డికి. రేపు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికి వస్తే 3 ముక్కల ఆట పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గ ఫలితాలే విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్పష్టంగా కనిపించాయి. ఇక ప్రకాశం జిల్లాలో అయితే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆయన చేసిన ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళ దాష్టికాలకు అనేక వందల మంది బలైపోయారు. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే అనిల్ కుమార్ ఓవర్ యాక్షన్ అనేది ప్రకాష్ రాజ్ యాక్షన్ మించిపోయిందనడంలో అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ లాంటి వాళ్ళు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా వైఎస్ఆర్ పార్టీ కేడర్ మొత్తాన్ని గుంజుకు వెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఓ రకంగా పార్టీ మొత్తం కనుమరుగైందనడంలో అతిశయోక్తి లేదు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒకటే ఫార్ములా అని నమ్ముతున్నారు. 2012లో జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను చూసి ఓటేశారు. 2014లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు.
2019లో ఒక్క ఛాన్స్ అన్న నినాదానికి ఓటేశారు అని జగన్మోహన్ రెడ్డి భావించేవారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మతోనే గెలిచే పని అయితే 2014లోనే గెలిచుండాలి. కనీసం ఈ విషయాన్ని కూడా గుర్తించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇక చిత్తూరు జిల్లా విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. హిందూ దేవాలయాలపై జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు అన్నీ ఇన్ని కావు. జగన్మోహన్ రెడ్డిని అగ్రకులాలకు మరింత దూరం చేసే ప్రయత్నం ఇక్కడే జరిగింది. బీజేపీకి 10లో 7 సీట్లు గెలుచుకోవడం జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ కారణం వల్లనే బీజేపీ 10లో 7 సీట్లు గెలుచుకోగలిగింది. హిందూ వ్యతిరేకగా జగన్మోహన్ రెడ్డి ముద్ర పడిపోయారు. తిరుమల, శ్రీశైలం, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయం, అన్నవరం, రామతీర్థం ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 10ల క్షేత్రాలలో దాడులు జరిగాయి. కానీ ఈ దాడులపై సానుకూలంగా స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి కానీ అతని మంత్రివర్గం కానీ. దేవాలయాల రక్షణ కావాలంటే బీజేపీ అండదండలు కావాలని రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందూ గుర్తించాడు, గమనించాడు. ప్రతి హిందూ మేల్కొన్నాడు, జాగృతం చెందాడు అనడంలో అతిశయోక్తి లేదు. బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయానికి మరో 25 ఏళ్ళైనా ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి ఉత్పన్నం అవ్వాలి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందంటే దానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. హిందువులను గాలికొదిలేసిన వైనం, హిందూ దేవాలయాలను గాలికొదిలేసిన వైనం, సనాతన ధర్మం పైన జరిగిన దాడులు, అర్చకులపై జరిగిన దాడులు, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను క్రిస్టియన్ మిషనరీస్కి, మదర్సాలకి కేటాయించిన పరిస్థితుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ వెరసి హిందూ ధర్మం, సనాతన ధర్మం నిలబడాలా అంటే ఇక్కడ బీజేపీ ఉనికి ఉంటేనే హిందువులకి న్యాయం జరుగుతుంది, లేదంటే హిందువులకి న్యాయం జరగదు అన్న వాదం జనాల్లో బాగా బలంగా చొచ్చుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పైన ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఆ వ్యతిరేకత ఇక్కడ పనిచేయలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే పనిచేయలేదు. ఇకపోతే తాను నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల విషయానికి వద్దాం. 2019లో సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే 2019లో నిక్కచ్చిగా నిస్సిగ్గుగా సిఏఏకి ఓటేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో బయటకు వచ్చి ముస్లిం సోదరులకు మాత్రం మేము సిఏఏకి వ్యతిరేకమని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసే ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి భ్రమించేవాడు. కానీ ముస్లిం సోదరుల్లోనూ అదే చైతన్యం మొదలైంది. బీజేపీకి ఓటేసినా, తెలుగుదేశంకు ఓటేసినా, వైఎస్ఆర్సీపీకి ఓటేసినా ఎటువంటి తేడా లేదు. అదేదో కూటమికి ఓటేద్దాం, ధర్మం వైపు నిలబడదాం అని ముస్లిం మైనారిటీలు బలంగా నిలబడిపోయారనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఓ ముస్లిం కుటుంబంలోని 7 వ్యక్తులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ స్థానిక సిఐ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిఐ వేధింపులు తాళలేక దానిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీస విచారణకు ఆదేశించలేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 35 మంది డిఎస్పీలకి పదోన్నత పదవులు కల్పించితే అందులో 30 పైచిలుకు పదవులు కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చాడంటే అతిశయోక్తి కాదు. ఇంకా మరీ ముఖ్యంగా జగనన్న ఉద్ధరించే ఎస్సీ, ఎస్టీ వర్గాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ నడి రోడ్డుపై ఓ డాక్టర్ని పిచ్చోడిగా ముద్రించి
చంపేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూట కట్టుకుంది. కానీ దళితులకి అకౌంట్లలో స్కీముల పేరుతో డబ్బులు వేస్తున్నాం కదా, ఓటేస్తారు అనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబ్ శవాన్ని డోర్ డెలివరీ చేయడం, 10th క్లాస్ చదువుతున్న అమర్నాథ్ గౌడ్ని సజీవంగా పెట్రోల్ పోసి కాల్చేయడం, దళితులపై జరిగిన అనేక దాడులు, జగన్మోహన్ రెడ్డి ఫామ్ హౌస్కి తాడేపల్లి ప్యాలెస్కి కూతవేటు దూరంలో ఓ అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం మీద కనీస ఎంక్వైరీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. నేనేసే సంక్షేమ పథకాలకి జనం కట్టుబడి ఉంటారనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు చైతన్యంతో ఆలోచన చేశారు. మాన ప్రాణాలకే విలువివ్వని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఉద్ధరించుతారు అనే తీరుకు వచ్చారు. గత 5 ఏళ్లలో భవిష్యత్తుకు సంబంధించిన ఒక్క నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 150కి పైగా జీవోలు ఇచ్చారు. అయితే ప్రతి జీవోను చీకటి జీవోనే. ఏ జీవో గురించి అసెంబ్లీలో చర్చించే ఊసేలే. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే, ఏకపక్ష వైఖరే. అదే జగన్మోహన్ రెడ్డికి దెబ్బేసిందనడంలో తప్పే లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మిమ్మల్ని చూసి ఓటెవరేశారు, నన్ను చూసి ఓటేశారు, నా బొమ్మ చూసి ఓటేశారని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికేవారు. నేడు ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏమి సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి ఆత్మకే వదిలేయాలి. అనునిత్యం దైవనామస్మరణ చేసే జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల మందికి అన్యాయం చేస్తూ వచ్చారు. ఎప్పుడు తాను ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితి ఉత్పన్నం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆత్మవంచన చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తానే కర్త, కర్మ, క్రియ అన్న చందంగా అప్పటి వరకు వైఎస్ విజయమ్మ పార్టీ అధ్యక్షురాలుగా ఉండగా వైఎస్ విజయమ్మ చేత బలవంతంగా రాజీనామా చేయించి జగన్ తనంతటా తానే తనకు తానే శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. భారత రాజ్యాంగంలో లేని ఒక కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. పదవుల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యామోహం ఏంటో ఎక్కడే అర్థమవుతుంది. జగన్ ప్రతిపక్షంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా జగన్కు చేదోడు ఓదోడుగా నిలిచిన తన చెల్లిని, తల్లిని గాలికి వదిలేసిన అపఖ్యాతిని మూటకట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరీ ముఖ్యంగా మహిళలు ఓటేయడం వెనుక ఇదే ప్రధాన కారణం. అటు షర్మిలకు ఏ పక్షాన న్యాయం చేయలేకపోయాడు, అటు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పంచలేకపోయాడు, ఇటు తాను కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీలో కనీస భాగస్వామ్యం కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి. నేను కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబంలో 3 ఎమ్మెల్యే పదవులు ఇచ్చాడు. బొత్స సత్యనారాయణ కుటుంబంలో 3 ఎమ్మెల్యే పదవులు, 1 ఎంపీ పదవి, 2 డీసీసీ పదవులు, 2 జడ్పీటీసీలు ఇచ్చాడు. ఓ రకంగా విజయనగరం జిల్లాని బొత్స సత్యనారాయణ చేతిలో పెట్టాడు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి చెప్పుకునేదేముంది. మరీ ముఖ్యంగా మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా మొదటి మేయర్గా పేరుగాంచిన రవీంద్రనాథ్ రెడ్డి జగన్కు స్వయాన మేనమామ. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించని జగన్మోహన్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారో చెప్పగలడా? అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో చిన్నాన్న కొడుకే ఈ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇక్కడ కుటుంబం కనిపించలేదా? అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి స్వయంగా వైఎస్ విజయమ్మ చెల్లెలి మొగుడు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్. ఇక్కడ కుటుంబ రాజకీయాలు కనిపించలేదా? విజయసాయి రెడ్డి, స్వయంగా విజయసాయి రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, బంధువు. ఇక్కడ కుటుంబ రాజకీయాలు కనిపించలేదా?
కేవలం వైఎస్ షర్మిల విషయంలో మాత్రమే కుటుంబ రాజకీయాలు కనిపించాయా అంటే కాదనే చెప్పుకోవచ్చు. కానీ ఏనాడు ఆత్మపరిశీలన చేసుకొని జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ప్రగల్భాలుగా పలికారు, పగటి కలలు కన్నారు. అయితే ఆ ప్రగల్భాలు పగటి కలలే జగన్మోహన్ రెడ్డి పార్టీని నట్టేట ముంచేశాయి. మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు. జోగి రమేష్. ఇక ప్రభుత్వంలో ఘనకార్యం వహించిన మంత్రుల దగ్గరకు వద్దాం. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి రావాలా అని అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల తల్లుల్ని, చెల్లుల్ని, ఆలుల్ని తిట్టాల్సిందే, లేదంటే వాళ్ళకి మంత్రి పదవి లేదు. స్వయంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ అనేటువంటి ఓ మంత్రి రవిడీ మూకల్ని వేసుకొని వెళ్ళడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ అనే మంత్రులు, ఎమ్మెల్యేలు నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు సగటు సమాజం చేదరించుకునేలా ఉన్నాయనడంలో అతిశయోక్తి కాదు. స్వయంగా అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు, కొడాలి నాని చంద్రబాబు సతీమణిపై లోకేష్ పుట్టుకపై చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానూ దుమారం రేపాయి. ఎక్కి ఎక్కి ఏడ్చిన చంద్రబాబు ఏడుపు రోదన ఇప్పటికీ ప్రజల కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. కనీస పరిజ్ఞానం లేని మంత్రులకి, వ్యక్తులకి మంత్రి పదవులు అప్పగించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అయితే అన్నీ తానే వ్యవహరించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో అంతా ఒక్కటి కాదన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఏ మంత్రికి కనీస పరిజ్ఞానం కానీ, అవగాహన కానీ లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి మంత్రి పదవుల్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. తాను చెప్పిన దానికి తలాడించే వాళ్ళు తప్పనిచ్చి తనకు ఎదురు చెప్పేవాళ్ళు మంత్రివర్గంలో కానీ, అసెంబ్లీలో కానీ ఉండకూడదన్నట్టుగా అసెంబ్లీని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి. ఓ రకంగా చెప్పాలా అంటే అసెంబ్లీని గొడ్ల సావిటిగా మార్చారనడంలో అతిశయోక్తి లేదు. తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసే స్థాయికి చంద్రబాబు మానసిక పరిస్థితిని తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు కొనసాగడం కొత్తేమీ కాదు. గతంలో 89 నుంచి 94 వరకు సిఎల్పి లీడర్గా ప్రతిపక్షంలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసిన దాఖలాలు లేవు. అంత కమిట్మెంట్తో పనిచేసే చంద్రబాబు నాయుడు ఏడ్చుకుంటూ అసెంబ్లీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితుల్ని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సైకో ఆలోచనలకి ఇక్కడే తెరపడింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కరోనా అనే ఉపద్రవం ముంచుకొచ్చింది. ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. ఎవరి షెడ్యూల్స్లో లేదు, ఎవరి డిక్షనరీల్లో లేదు, ఎవరి డైరీల్లో లేదు. కానీ ఒక్కసారిగా తలుపు తట్టింది. తలుపు తీసినా మూసినా మీ వాకిట్లో, మీ ఇంట్లో, మీ ఒంట్లో నేనుంటానని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది కరోనా. ప్రతి మారుమూల ప్రాంతాన్ని, ప్రతి మారుమూల ఉన్న మనిషిని తట్టి లేపింది కరోనా మహమ్మారి. ప్రాణభయంతో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శ చేయని వ్యక్తిగా మిగిలిపోయారు. రూయా, సిమ్స్, రిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక హాస్పిటల్స్ ఎదుట శవాల గుట్టలు నేటికి ప్రజలకు కనిపిస్తాయి. డాక్టర్ సుధాకర్ నాణ్యమైన మాస్క్ అడిగినందుకే ఆయన్ను చిత్రవదకు గురి చేశారు. మాస్కులు రాష్ట్రంలో దొరకలేదన్నందుకు రంగనాయకమ్మపై కేసు బుక్ చేశారు. 65 ఏళ్ల వయసులో ఉన్న రంగనాయకమ్మని 15 రోజులు బ్లాక్ సెల్లో ఉంచారు. నక్సలైట్లని, మావోయిస్టులను కూడా బ్లాక్ సెల్లో ఉంచని
ప్రస్తుత భారత దేశ చట్టాలలో ఓ 65 ఏళ్ల మహిళని బ్లాక్ సెల్లో ఉంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. అయితే భారతదేశంలో కరోనా వల్ల నవ్వుల పాలైన ముఖ్యమంత్రులు ఇద్దరు. ఒకరు చంద్రశేఖర్ రావు, రెండో వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారు. అయితే కరోనా తదనంతర కాలంలో జరిగిన ఎలక్షన్స్లో ఇద్దరు ఘోర ఓటమిని చవిచూశారు. కరోనా గురించి చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తొస్తాయి ప్రజలకి. కేసీఆర్ తెలంగాణలో ఉంటే కరోనా తెలంగాణ బార్డర్ దాటగలదా అంటూ సవాలు విసిరారు. కరోనా మహమ్మారిని అంచనా వేయడంలో కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారనుకుంటే ఆయన సహచరుడు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్ అయ్యారనడంలో అతిశయోక్తి లేదు. పారాసిటమాల్లో డోలోనో లేదా నవాజినో వేసుకుంటే తగ్గిపోయే కరోనాకి భయపడ్డం ఎందుకు, మీరు యథేచ్ఛగా తిరిగేయండి అని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కరోనా ఉన్న 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏనాడు మాస్క్తో కనిపించలేదు. ప్రజలకు ఓ ముఖ్యమంత్రి ఇచ్చే సూచన కానీ సలహా కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. పక్క రాష్ట్రాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ని సైతం క్వారంటైన్ సెంటర్లుగా మలిచిన ఘనత చుట్టుపక్కల కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వ హాస్పిటల్సే సరిగ్గా పనిచేయని పరిస్థితికి దిగజారింది. వాలంటరీగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం, మాకు సరైన సదుపాయాలు కల్పించండి అని ముఖ్యమంత్రిని వేడుకుంటే కనీసం చెల్లించలేదు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఏదైనా మేలు చేస్తే నేను మాత్రమే చేయాలి, లేదంటే చేయకూడదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యారు. కరోనా టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని అప్పటి ఎలక్షన్ కమిషన్ పి రమేష్ కుమార్పై జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు అన్నీ ఇన్ని కాదు. ఆయన్ను అనేక రకాలుగా వేధించారు. రాత్రికి రాత్రే ఆయన పదవి నుంచి ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే న్యాయ పోరాటానికి దిగిన రమేష్ తన పదవిని తాను తిరిగి తీసుకొచ్చుకున్నారు. అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. అప్పటి డీజీ ఏబి వెంకటేశ్వరరావును సైతం జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టలేదు. ఆయనపై వేధింపులకు దిగారు. ఆయన్ను సస్పెండ్ చేశారు అధికారం నుంచి. అయితే 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన పదవి ఆయనకు లభించింది. అయితే ఒక్క రోజు మాత్రమే ఆయనకు పదవి లభించింది. ఉదయాన డీజీగా ప్రమాణ స్వీకారం చేశారు, సాయంత్రాన రిటైర్మెంట్ ప్రకటించారు. దేశ చరిత్రలో ఎవ్వరికీ దొరకని అరుదైన ఘనత ఆయనకు దొరికింది. దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతటితో ఆగలేదు జగన్మోహన్ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏపీ హైకోర్టు జడ్జిగా ఉన్న రాకేష్ కుమార్ని సైతం వేధింపులకు గురిచేశారు జగన్మోహన్ రెడ్డి. ఏ జడ్జి బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడరు. అలాంటిది రాకేష్ కుమార్ ప్రజలతో ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని తన ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, మంత్రుల చేత విమర్శలు చేయించారు. అయితే అనేక సందర్భాల్లో జడ్జిలు బయటకు వచ్చి యథేచ్ఛగా ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్న సందర్భాలు కొట్టొచ్చినట్టు కోకొల్లలుగా కనిపిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ పక్కన పెట్టేశారు. నా ప్రభుత్వంలో లాయర్లు బయటకు రాకూడదు, జడ్జిలు బయటకు రాకూడదు, డాక్టర్లు బయటకు రాకూడదు అన్నట్టుగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పోలీసులకు మాత్రమే చేతి నిండా పని దొరికిందనడంలో అతిశయోక్తి లేదు. జగన్కి వ్యతిరేకంగా కామెంట్ పెట్టిన అరెస్టే, జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన అరెస్టే, జగన్కి వ్యతిరేకంగా షార్ట్ చేసిన అరెస్టే, జగన్కి వ్యతిరేకంగా రీల్ చేసిన అరెస్టే. మొత్తానికి పోలీసులకు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేతి నిండా పని కల్పించారు.
అంతటితో జగన్మోహన్ రెడ్డి ఆగారా అంటే లేదు. తెలుగు నేలపై నుంచి, తెలుగు జాతి నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు జడ్జిగా వ్యవహరించే అవకాశం ఓ తెలుగువాడికి దక్కితే అతనిపై కూడా అనేక వేధింపులకు దిగింది జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఓ దండుపాలెం బ్యాచ్లాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఎన్వి రమణ అనేటువంటి వ్యక్తి దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ససేమిరా అన్నట్టుగా వ్యవహరించారు. ఆయనపై, ఆయన కూతురిపై, అల్లుడిపై అనేక కేసులు పెట్టారు. రాజధానిలో అక్రమంగా భూములు కొన్నారని, రాజధాని లాబియింగ్లో ఈయనకు వాటా ఉందని అనేక రకాలుగా వేధింపులకు గురి దిగారు. అయితే ఎన్వి రమణ వీటన్నింటినీ దాటుకొని సుప్రీంకోర్టు జడ్జిగా నియామకమయ్యారు. తెలుగువాడి జాతిని, ఖ్యాతిని మరోసారి చాటి చెప్పాడు ఎన్వి రమణ. స్వతహాగా జగన్మోహన్ రెడ్డికి ఓ సామాజిక వర్గంపై ఎక్కడలేని వెగటు ఉంటుంది. దాన్ని మరింత విస్తృతపరిచాడు జగన్మోహన్ రెడ్డి. బేసిక్గా కమ్మలంటే మండిపడే జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలోకి క్షత్రియులను కూడా తీసుకొచ్చాడు. అశోక్ గజపతిరాజు, రఘురామ కృష్ణరాజు వీళ్లే కాక అనేక మంది క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని వేధింపులకు గురి చేశాడు. 2018లో చంద్రబాబు ఏర్పాటు చేసిన క్షత్రియ కార్పొరేషన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. అంతటితో ఆగలేదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని సైతం గెలికాడు జగన్మోహన్ రెడ్డి. తాను ఇస్తానన్న మధ్యంతర భృతిని ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అయితే తాను రద్దు చేస్తానన్న సిపిఎస్ను రద్దు చేశాడా అంటే అది లేదు. కేవలం 2 సంవత్సరాల కాల పరిమితిని పెంచుతూ జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నాడు. అయితే 2 సంవత్సరాల కాలం పెంచితే వయసు పైబడిన వారికి ఉద్యోగ అవకాశాలు లభించుతాయే తప్పనిచ్చి యువతకు ఉద్యోగాలు లభించవన్న కామన్ సెన్స్ను జగన్మోహన్ రెడ్డి వాడలేకపోయారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో 48% ఇంటీరియం బెనిఫిట్ను ఎంప్లాయీస్కు కల్పించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 0% వరకు కుదించారు. దాంతో పగబట్టిన ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాకు దిగారు. అయితే ఆ ధర్నాను, దీక్షల్ని కంట్రోల్ చేయడంలో అప్పటి డీజీ గౌతమ్ సవాంగం ఫెయిల్యూర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన నిర్ణయాన్ని అమలు చేయలేని అసమర్థుడిగా గౌతమ్ సవాంగం మిగిలిపోయారు. ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేశారు జగన్మోహన్ రెడ్డి. అన్నీ మనసులో పెట్టుకున్న ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా విజృంభించిపోయారు. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో 23,000 మంది మహిళలు మిస్ అయ్యారు. అయితే గతంలో ఎన్నడూ లేదా అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా మహిళలు మిస్ అయ్యేవారు. అయితే ఈ స్థాయిలో ఎన్నడూ జరగలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీన్ని ప్రస్తావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కొట్టిపడేశాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకునేవాడివి, 3 ఏళ్లకోసారి పెళ్ళాన్ని మార్చేవాడివి, ఆడవాళ్ళ గురించి నువ్వా నాకు చెప్పేది అన్నట్టుగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి. మహిళలు ఉవ్వెత్తున ముందుకొచ్చి ఓటేయడానికి ఇది ఓ కారణమని చెప్పచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తుల్ని సైతం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాసిచ్చాడు. శ్రీశైలం నుంచి నీళ్లని తెలంగాణ ప్రాంతానికి ఈడ్చిపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక ప్రాజెక్టులు తెగి ప్రజలు భారీ స్థాయిలో నష్టపోయారు. ఏ విపత్తు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఏరియల్ వ్యూ తప్పనిచ్చి గ్రౌండ్ లెవెల్లోకి దిగి పనిచేసిన దాఖలాలైతే ఎక్కడా లేవు. జగన్ స్వతహాగా తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకుంటూ ఉంటారు. ఆత్మలతో మాట్లాడడం తనకు అలవాటు అన్నట్టుగా మాజీ దివంగత ముఖ్యమంత్రి
శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మతో తాను అనునిత్యం మాట్లాడుతున్నట్టుగా, ఆయన ఆదేశాల మేరకే అన్నీ చేస్తున్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాస్త కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జనాలతో తిరగడమే మానేశారు. అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏనాడు ప్రజల్లోకి వచ్చిన సందర్భం లేదు. పరదాల చాటున తిరగడం, ప్రజలపై దాడులు చేయడం, ప్రశ్నించితే దాడులు చేయడం, కేసులు పెట్టడం, వేధించడం, ఇవి మినహాయించి ప్రజలకు చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకం విదేశీ విద్య నుంచి ఇటు నిధులు మళ్లించిన విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం లేనప్పుడు విద్యార్థులు చదువుకున్నారు, ఇప్పుడు చదువుకుంటున్నారు. నేటి సమాజంలో అమ్మఒడి పథకం అవసరమే లేదు. ప్రస్తుత సమాజంలో సామాజిక పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా అమ్మఒడిలు, సంక్షేమ పథకాలు కాదు ప్రజలకి కావాల్సింది. యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉత్సాహవంతులకి వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పించాలి. కానీ జగన్ సర్కార్ దానికి విరుద్ధంగా నడిచింది. తాను నమ్మిందే ప్రజలు విశ్వసించాలా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ముందుకు అడిగేశారు. అయితే ప్రజల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది ఈ వ్యతిరేకత. అనునిత్యం మీడియా సంస్థలను మేనేజ్ చేస్తూ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఏపీ ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వ్యవహరించలేదు. అన్అఫీషియల్ ముఖ్యమంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలా 5-6 రెడ్లకు మాత్రమే రాష్ట్రాన్ని అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్, మౌత్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్న చందంగా మంత్రుల్ని తీర్చిదిద్దుతారు ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ మన రాష్ట్రంలో మాత్రం దానికి విరుద్ధం. రాష్ట్రంలో మంత్రులు అంటే కేవలం బూతులు తిట్టడానికి మాత్రమే అన్న చందంగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మంత్రులకి రిప్రజెంటేటివ్స్గా, ఎమ్మెల్యేలకు రిప్రజెంటేటివ్స్గా, ఈవెన్ ముఖ్యమంత్రికి రిప్రజెంటేటివ్గా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే మాట్లాడేవారంటే అతిశయోక్తి కాదు. సజ్జలకు, వైవి సుబ్బారెడ్డికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వీళ్ళెవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళెవరూ లేరు. అటు కుటుంబాన్ని, ఇటు ప్రజలని, అటు తనకు కలిసి వచ్చే సామాజిక వర్గాలని అన్నింటా దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అన్నింటా దూరం చేసుకొని ఏకాకిగా మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి. తను చుట్టూ ఓ కోటరీని నియమించుకున్నారు. సలహాదారులుగా సాక్షిలో పనిచేసే 40 మందిని సలహాదారులుగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే స్థాయిలో అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారంటే అతిశయోక్తి కాదు. న్యాచురల్ రిసోర్సెస్ అయినటువంటి నీటిని, ఇసుకను కూడా జగన్మోహన్ రెడ్డి మారుబేరానికి, అమ్మకానికి పెట్టాడంటే అతిశయోక్తి కాదు. గతంలో ట్రాక్టర్ ఇసుక 1000-1200కు వచ్చితే ఇదే ఇసుక రేటు అనుకునేవారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక రేటుని అమాంతం 5000కు, 6000కు, కిలోమీటర్ల రీత్యా 7000కు, 8000కు కూడా పెంచుకొచ్చారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత చెత్త పన్ను లాంటి పన్నులతో హాస్యాస్పద ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటికీ మేలుకొని జగన్మోహన్ రెడ్డి అంతే గుడ్డిగా ముందుకెళ్లారు. అయితే స్వతహాగా ఎవరి మాట వినని జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా తప్పటడుగు వేసుకుంటూ వెళ్ళారు. ఆ ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎంతో హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి
తండ్రి మరణం అనంతరమే లైమ్ లైట్లోకి వచ్చారు. తనకి ముఖ్యమంత్రి పదవి కావాలి అని జనాలను అడిగారు. 16 నెలలు జైల్లో ఉండి వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ప్రజా సంకల్ప యాత్రలు చేసి జగన్ పీఠాన్ని దక్కించుకున్నారు. అంత కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రజలకు సర్వీస్ ఇచ్చారా అంటే లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో సర్వీస్ అంటే సంక్షేమ పథకాల రూపంలో లేదా డీబీటీ ద్వారా అకౌంట్లలో డబ్బులు వేయడమే. ఓ ముఖ్యమంత్రి చేయాల్సింది డీబీటీ ట్రాన్సాక్షన్స్ కాదు, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆర్థిక అభివృద్ధి కల్పించడం, సామాజిక అభివృద్ధి కల్పించడం, అన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలబడి ప్రజల ప్రతి సంతోషంలోనూ బాధలోనూ పాలు పంచుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డిది భిన్నమైన శైలి. ప్రజల సంతోషంలో మాత్రమే పాలు పంచుకుంటాడు కానీ ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే గుణం జగన్మోహన్ రెడ్డికి లేదంటే అతిశయోక్తి కాదు. ఓ డిటాచ్మెంట్తో కూడిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు వ్యవహరించారు. దాని ప్రతిఫలం ఇప్పుడు ఎలక్షన్ల రిజల్టులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇవే కాదు, ఇంకా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్స్ ఇవి అని వీటిపైన విశ్లేషణ చేయడం జరిగింది. వ్యూవర్స్, మీకు కనుక మన విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన వీడియోను 10 మందికి షేర్ చేయండి.